నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. ప్రాజెక్టులు, మౌలిక వసతుల అనుమతిపై ఎంపీలకు సీఎం నిర్దేశం. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్. మెట్రో రైల్, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు. తుంగభద్ర పరివాహకంలోని రాష్ట్రాల సమస్యలపై అధ్యయనం. 6 నెలల్లో నివేదిక సమర్పించాలని హైపవర్ కమిటీకి కేంద్రం ఆదేశం. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు. హర్ముజ్లో నౌకల నుంచి 20% టోల్ వసూలు చేస్తామన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఇరాన్. హర్ముజ్లో ట్రంప్ జోక్యాన్ని సహించబోమని వెల్లడి. తెలంగాణ విశాల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు, మౌలిక వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలని, అందుకోసం ప్రధాని, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని సూచించారు. పార్టీలకి అతీతంగా అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. భేషజాలు లేకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, 2వ దశ విస్తరణకి కేంద్రంతో చర్చలని ఎంపీలకు సీఎం వివరించారు. ఎస్బీఐ క్యాప్స్ ని కన్సల్టెంట్ గా నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సూచించారు. ఆ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయిందని, పన్నుల ప్రారంభానికి దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూసేకరణకి కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్న సీఎం ఆ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. మూసీ పునరుజ్జీవనం పనుల్లో తొలిదశ టెండర్ల ప్రక్రియ కొలిక్కొచ్చిందని, ఆ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకోవడంపై కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఎంపీలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోరారు. అంతరాష్ట్ర నదీ జలాలపై ఇటీవల కర్ణాటకలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి 15.09 టీఎంసీల నీరు రావాల్సి ఉన్న పూడికతో 5 టీఎంసీలకు మించడం లేదన్నారు. తుంగభద్ర డ్యాంతో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని సిఆర్ పాటిల్ను కోరామని, ఆ విషయంపై ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సూచించారు. నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్ కి నీళ్లు తీసుకోవడంపై ఛత్తీస్గఢ్ ను ఒప్పించే బాధ్యత కేంద్రం తీసుకుందని తెలిపారు. గోదావరిలో ఛత్తీస్గఢ్ కి 300 టీఎంసీల వాటా ఉన్నా వాడుకోవట్లేదని చెప్పారు. భవిష్యత్తులో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటుందన్న ఆయన, అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందని వివరించారు. గోదావరి నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకి నీరు తీసుకెళ్లే గోదావరి, కావేరీ అనుసంధానం చేయాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్ అయితే నిధులు కేంద్రానివి, ఆ రెండింటినీ తెలంగాణకు అనుకూలంగా సాధించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు ఇవ్వాల్సి ఉందని, ఆ విషయంపైన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఆ విషయంపై వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్ఓసీ వస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో సమావేశం అవుదామని ఎంపీలతో సీఎం వ్యాఖ్యానించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైకి వెళ్లే బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లు కొలిక్కొచ్చాయని, ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్లకు అవసరమైన భూసేకరణ పూర్తి చేసినట్లు సీఎం తెలిపారు. ఆ రెండింటిలో మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్, ఎయిర్ కార్గో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, ఎంపీలు ఆ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కేంద్రంతో సహకరిస్తున్నామని, పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ను నియమించినట్లు సీఎం చెప్పారు. ఎంపీలు అడిగే సమాచారం వేగంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని మల్లు రవికి రేవంత్ సూచించారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రంతో సహకార ధోరణితో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్రానికి చెందిన అంశాలపై గతంలో కేంద్రానికి పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేసి పార్లమెంటు సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలని అధికారులను భట్టి ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, నిధులు సాధించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సింగరేణి ప్రయోజనాల కోసం గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా కేటాయించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని భట్టి విక్రమార్క కోరారు. గతంలో ప్రైవేటుకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం 3 బ్లాకులను మళ్లీ సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్కి సెమీ కండక్టర్ పరిశ్రమ రావడం రాష్ట్రాభివృద్ధికి గేమ్ చేంజర్ కానుందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. ఇప్పటికే 3 కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు ఖరారు కాగా, మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కోసం అపాయింట్మెంట్లు ఖరారు కావాల్సి ఉంది. ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్, బందర్ పోర్టు కనెక్టివిటీ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పరీక్షలు దాదాపు పూర్తి కావడంతో ఫలితాలపై నీటిపారుదల శాఖ దృష్టి పెట్టింది. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉండడంతో 2 రోజుల పాటు ఓ బృందాన్ని పూణేలోని CWPRSకు పంపి పురోగతిని పరిశీలించాలని నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో కాంక్రీటు నాణ్యత తెలుసుకోవడానికి 232 పరీక్షలు చేయాల్సి ఉండగా అన్నీ పూర్తయ్యాయి. అల్ట్రాసోనిక్ ఫ్లో డిటెక్టర్ను వినియోగించి గేట్ల పరిస్థితిని తెలుసుకోవడానికి చేయాల్సిన పరీక్షలు మేడిగడ్డలో 85కు గాను 72, అన్నారంలో 66కు గాను 37 పూర్తయ్యాయి. మిగిలినవి 2-3 రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సుందిళ్లలో ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. సీపేజీని విశ్లేషించేందుకు చేసే జియోటెక్నికల్ స్టడీస్ ముగిశాయి. అన్నారం బ్యారేజీకి సంబంధించి బోర్హాల్ నమూనాలు ల్యాబొరేటరీకి కూడా పంపారు. సీకెండ్ ఫైల్ లోతు అవసరమైన మేరకు లేకపోవడం ఓ ప్రధాన సమస్య అని, అదనంగా సీకెండ్ ఫైల్ వేయాల్సిన అవసరం ఉందని బ్యారేజీలకు డిజైన్ కన్సల్టెంట్గా ఉన్న ఆప్రీ సంస్థ నివేదించినట్లు తెలిసింది. తుంగభద్ర నది పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనానికి 9 మంది సభ్యులతో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి వనరుల మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు హాజరై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తుంగభద్ర జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై చర్చించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర జల సంఘం సభ్యుడిని చైర్మన్గా నియమించగా, తుంగభద్ర బోర్డులో సభ్యులైన కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎస్సీలు, సిడబ్ల్యూసీకి చెందిన పలు విభాగాల చీఫ్ ఇంజనీర్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. తుంగభద్ర పరివాహకంలోని సమస్యలను అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదికను అందజేయాలని కమిటీని కేంద్రం ఆదేశించింది. న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగతమైన అంశాలపై బేసిన్లోని రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో పాటు తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరపాలని సూచించింది. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం RDS కింద సాగునీటి అవసరాలను లెక్కించాలని పేర్కొంది. తుంగభద్ర జలాశయంలో పూడిక కారణంగా నిల్వపై పడుతున్న ప్రభావం, జల విద్యుదుత్పత్తిలో సమస్యలు, వరదల నియంత్రణ, డ్యాం భద్రతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది.
పూడికతీతకి సాంకేతిక ఆర్థిక భారం అంచనా, ప్రస్తుత డ్యాం దిగువన కొత్తగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలతలు, అవసరాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రైబ్యునల్ అవార్డులు, న్యాయపరమైన అంశాలు, ఆర్డీఎస్ నీటి కేటాయింపులకు ఉన్న ఒప్పందాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేయాలని కేంద్రం పేర్కొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు సింగరేణి బంగారుబాతుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో సింగరేణి నిధులను హరీష్ రావు సిద్దిపేటకు తీసుకెళ్తే నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సంస్థ పాలిట శాపంగా మారాయని, బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూసే పరిస్థితి రావడానికి బారాసనే కారణమని మండిపడ్డారు. సింగరేణి వేలంలో పాల్గొనకుండా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అడ్డుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మికులు పగలు రాత్రి అని తేడా లేకుండా సంపాదించిన సొమ్ముని ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా సింగరేణిని దివాలా తీసేలా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా యాదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కిషన్ రెడ్డి పర్యటించారు. దేశంలోని వివిధ కంపెనీలు వేలంలో పాల్గొని బొగ్గు గనులు దక్కించుకుంటే సింగరేణి వేలంలో పాల్గొనకుండా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. జెన్కోకు బ్లాక్ కేటాయిస్తే ప్రైవేటుకు అమ్ముకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అక్కడక్కడ మందులు రిటైల్ దుకాణం పెట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు మొత్తం మందులు హోల్సేల్ పెట్టుకున్నారు. మందులందరూ హోల్సేల్ దుకాణమే, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణం పెట్టుకున్నారు కాంగ్రెస్. ఆ రకంగా ఈరోజు తెలంగాణను దోచుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకోసం మనం తెలంగాణ ఉద్యమం చేశాం. నా సింగరేణి కార్మికులు మొత్తం తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా, ధైర్యంగా, సాహసంగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించినటువంటి చరిత్ర మనం చూసాం. కానీ ఈరోజు ఏం నడుస్తున్నది? దోపిడీ చేస్తాం. ఒకరు 12% కమిషన్ ఉంటే ఒకరు 30% కమిషన్. ఈరోజు సింగరేణిలో కూడా 12% కమిషన్లు ఉన్నారు, 30% కమిషన్లు ఉన్నారు. ఆ రకంగా కమిషన్ల పేరుతో దోచుకుంటున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లేదు. సింగరేణిని నష్టాల నుంచి నిలదొక్కునేలా చేసేందుకు 11 ఏళ్ల తర్వాత సాహసం చేసి వేలం లేకుండా తాడిచెర్ల 2ని కేటాయించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ బిడ్డగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు బకాయిలు చెల్లించకుండా సింగరేణిని దివాలా తీసేలా చేస్తుందని ఆరోపించారు. బారాస ప్రభుత్వ హయాంలో సింగరేణి బకాయిలు 24,000 కోట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 54,000 కోట్లకు పెరగడంపై కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆర్థికమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతాయి. తాడిచెర్లతో ఉత్పత్తి ప్రారంభిస్తే ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పెద్ద బొగ్గు గని ఈరోజు మనకు రావడం జరిగింది. నేను బొగ్గు గని సింగరేణి కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు ఇస్తుంది. మా రేవంత్ రెడ్డి తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారా? రాహుల్ గాంధీ ఇచ్చారా? నచ్చిన వారికి ఏ గనులనైనా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టే కేంద్రం రాష్ట్రంలోని బొగ్గు గనులకు ఎందుకు టెండర్లు పిలుస్తుందో చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవీంద్ర డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల వద్ద పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంస్థకి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. తాడిచెర్ల బొగ్గు గనిని కార్మికులు 1995లో సాధించుకుంటే భాజపా ప్రభుత్వం తాత్సారం చేసి ఇప్పుడు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలో ఇంకా కొన్ని గనులకు ఎలాంటి అడ్డంకులు లేవని, వాటిని సింగరేణికి కేటాయించాలని వద్దిరాజు సూచించారు. ఇప్పటి వరకు కోయగూడెం కానీ, సత్తుపల్లి, శ్రావణపల్లి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎందుకు నామినేషన్ పద్ధతిగా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు? మీరు గుజరాత్లో లిగ్నైట్ మైనింగ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి కావాల్సిన నామినేషన్ పద్ధతిలో ఇచ్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణికి ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డ గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నప్పుడు సాధించలేనప్పుడు ఇంకెప్పుడు మనకు తెలంగాణకు న్యాయం జరుగుతుందో చెప్పాలి.
2023లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియంలోనే ఈ నెల 18న యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. సదస్సు పోస్టర్ను తెలంగాణ భవన్లో పార్టీ నేతలు విడుదల చేశారు. యువత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తొంగలో తొక్కిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలని వంచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అసలు ఈ 2.5 సంవత్సరాలలో రైతులే కాదు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీస్ కానీ ఈడ్చుకుపోయి బేడీలేసి ఆశా వర్కర్లను కానీ రోజు ఇందిరా పార్క్ దగ్గర పోతే అయితే రోజు ఒక జాతర జరుగుతుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకోరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చేస్తారని చెప్పి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల మాట దేవురెడుగు వాళ్ళని అణచివేసే కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇదే మా పిలుపు. సరూనగర్లో 18వ తేదీన చెలో సరూనగర్ అనేటువంటి నిరుద్యోగ యువకులకు మరి యువ సంగ్రామం అనేటువంటి ఒక నామకరణంతోనే ఒక పిలుపుని ఆ రోజు కార్యక్రమాన్ని మరి కేటీఆర్ గారు అందరం కూడా మా విద్యార్థి యువజన విభాగం కానీ అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమై రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ భాగస్వామ్యం కండి. రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్ సమీపంలో ప్రతిపాదించిన ఏకో టౌన్షిప్ భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొత్తూరు మండలంలోని పింజర్ల జంక్షన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామాలను చెత్తకుప్పలుగా మార్చే డంపింగ్ యార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు జీవోను వెంటనే రద్దు చేయాలని, అంతవరకు ఉద్యమాన్ని విరమించబోమని ప్రతిజ్ఞ చేశారు. మా ఊరు మా హక్కు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు అంటూ నినాదాలతో జాతీయ రహదారి దద్దరిల్లింది. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించగా వారి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఆగ్రహంతో పోలీసుల వాహనం అద్దం పగిలింది. చివరకు అధికారులు ఉద్యమకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా గవర్నర్ కోట, ఎమ్మెల్సీ సీట్లు తగ్గడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 23 చట్టబద్దతను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ హుస్సేని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు తగ్గాయని, ఉద్దేశించిన రాజ్యాంగ సమతౌల్యతని దెబ్బతీస్తోందని వివరించారు. మండలి కేటాయింపులు, కూర్పును సమీక్షించేందుకు నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన నిర్దిష్ట కాల వ్యవధిలో నివేదిక సమర్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నామినేటెడ్ సభ్యులు రాజ్యాంగ నిబంధనల ప్రకారం నియమించారో నివేదిక సమర్పించాలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 ప్రాంతంలో బైక్ రేసర్లు వికృత చేష్టలతో రెచ్చిపోతున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి రోడ్లపై స్టంట్లు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. డీమార్ట్ సమీపంలో సాయంత్రం వేళ కొందరు యువకులు బైక్లపై నానా హంగామా సృష్టించారు. బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలు చేస్తూ అతివేగంతో వాహనాలు నడుపుతూ రోడ్డుపై వెళ్లే వాహనదారులను బెంబేలెత్తించారు. ఈ ప్రాంతంలో విశాలమైన రోడ్లు ఉండటంతో ఆకతాయిలు తరచూ వీటిని రేసింగ్ ట్రాక్లుగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి స్థానికంగా పెట్రోలింగ్ పెంచి బైక్ రేసర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ వేదికల్లో దక్షిణార్ధగోళ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. శాంతి అనే సూత్రం ఆధారంగా భారత్ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. 2028-29 ఏడాదికి గాను ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జయశంకర్ ప్రసంగించారు. భద్రతా మండలిలో భారత్ అడుగుపెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత్ నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందని జయశంకర్ చెప్పారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తే ప్రపంచంలో ఉగ్రవాద సమస్య ఉండదన్నారు. ఆ దిశగా తాము ఇప్పటికే చర్యలు చేపట్టామని వివరించారు. శాంతి పరిరక్షణకు భారత్ చేసిన దశాబ్దాల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 50 శాంతి పరిరక్షణ మిషన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని భారత్ మోహరించిందని తెలిపారు. పరస్పరం ఆకర్షితులైన టీనేజీ ప్రేమికులు పారిపోకుండా ప్రభుత్వం ఎలా నివారించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ప్రేమ జంటలపై పోక్సో నిబంధనల కింద కేసులు పెట్టడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. టీనేజీ బాలికలు పారిపోయినప్పుడు తమ పరువును కాపాడుకోవడం కోసం వారి తల్లిదండ్రులు తరచూ ఈ తరహా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు లైంగిక దాడులకు గురికాకుండా నివారించే లక్ష్యంతో పోక్సో చట్టాన్ని రూపొందించారని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం పేర్కొంది. 15-18 ఏళ్ల వయసులోని పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు నిలకడలేని విధంగా ఉంటాయని తెలిపింది. వారిలో అనుకరించే ప్రేమ భావనలు, ఆకర్షణలను ఎవరూ నివారించలేరని పేర్కొంది. అలాంటి వయసులోని వారిపై కఠిన నిబంధనలున్న పోక్సో కేసులు సమంజసమేనా అని ప్రశ్నించింది. కౌమార దశలోని బాలికలు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు 2023లో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటుగా విచారణ చేపట్టింది. 25 ఏళ్ల యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కని కాపురం పెడితే దానిని కిడ్నాప్గా పరిగణించాలా, బాలిక పారిపోవడంగా పరిగణించాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని వెల్లడించారు. అయితే నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని అన్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని తెలిపింది. తమ నౌకలను అడ్డుకుంటే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే అంశంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇకపై అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. నిర్వహణ బాధ్యతను కూడా తామే చేపడతామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్కు నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హర్ముజ్ లో నౌకలకు భద్రత కల్పించేందుకు టోల్ వసూలు చేస్తామన్నారు. నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని వివరించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని రాత్రి 1:30 నుంచి పునరుద్ధరించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్లో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జోల్ఫాఘారీ అన్నారు. తమ అనుమతి లేకుండా అమెరికా రక్షణతో వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా సైన్యానికి సహకారం అందిస్తే తమ సార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తామని గల్ఫ్ దేశాలను హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎప్పటినుంచో సంరక్షిస్తోందని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. టోల్ వసూలు విషయంలో ట్రంప్తో ఏకీభవిస్తానని అన్నారు. అయితే అమెరికా మాదిరి 20% కాకుండా తాము తక్కువ రుసుము వసూలు చేస్తామని చెప్పారు. హర్ముజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ఎప్పటినుంచో అంటోంది. అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడం చట్ట విరుద్ధమని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ IMO తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 7.8% పెరిగి $81.92 చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర దేశాల వాణిజ్య నౌకల నుంచి 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ దాడుల నుంచి నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు గాను తాము చేస్తున్న ఖర్చులను తిరిగి వసూలు చేసుకుంటామని తేల్చి చెప్పారు. జూలై 7 నుంచి ఇరాన్పై సైనిక చర్యను తిరిగి ప్రారంభించినట్లు అధికారికంగా యుఎస్ కాంగ్రెస్కు లేఖ పంపిన ఆయన హార్ముజ్లో నౌకలపై ఇరాన్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దౌత్యపరమైన పరిష్కారాల కోసం చిత్తశుద్దితో ప్రయత్నించి ఒప్పందం కుదుర్చుకున్నా గత వారం ఇరాన్ 3 నౌకలపై దాడి చేసిందని ట్రంప్ ఆరోపించారు. తర్వాత ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై ఈ రాత్రి భీకర దాడులు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ను ఇప్పటికే పూర్తిగా దెబ్బతీశామన్నారు. ఇరాన్ ఓడరేవులపై మళ్లీ దిగ్బంధనం విధిస్తున్నామని, అయితే ఇతర దేశాల నౌకల రాకపోకలకు హర్ముజ్లో ఏ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. Stone cold crazy. They are crazy. And we're not going to put it up. Yeah, I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. We're protecting by the countries that we're helping. For instance, we don't need them. You know, we have more oil than any other country in the world. When you add Venezuela and everything else, we have more than 50% of the world's supply. We don't need it. But we need it from the standpoint of protecting allies, et cetera, including Israel, including Saudi Arabia, including Qatar, including UAE. We're protecting all of them, and we've done a very effective job.